అనగనగా ఒక రాజు సమ్ 42 crores గ్రాస్ దాటేసిందని 2 రోజుల్లో. సో అటు యూఎస్లో కూడా నిన్న సెకండ్ డేకి మా అనగనగా ఒక రాజు అనేది హైయెస్ట్ బుకింగ్స్ అంట ఫిల్మ్స్లో. సో ఇవన్నీ ఏంటంటే గూస్ పీపుల్స్ వస్తున్నాయి ఇవన్నీ ఆలోచిస్తుంటే. మా జాతిరత్నాల్లో చెప్పినట్టు గూస్ పీపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పీపుల్స్ వస్తున్నాయి. సో ఇలాంటి సంక్రాంతి పండగకి గూస్ పీపుల్స్ ఇచ్చి మా సినిమాని బ్లాక్ బస్టర్ 2 రోజులకే బ్లాక్ బస్టర్ చేసేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది తక్కువే. నేను ఎంత కష్టపడినా అది తక్కువే. సో కొద్ది రోజుల్లోనే పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి అయితే. ఆల్రెడీ మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. నైస్ అండి. అండ్ సంక్రాంతి అల్లుడిగా రావడం అంత ఈజీ కాదు. వచ్చినా కూడా అల్లుడు సక్సెస్ అవ్వాలంటే కూడా అది ఆషామాషి కాదు. బట్ మీరు వచ్చి సక్సెస్ అందుకున్నారు, అది కూడా ఫస్ట్ టైం మీరు సంక్రాంతి పరిలో దిగడం. సో చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు. సో కొన్ని కామెడీ అండ్ అవి కూడా ఎంటర్టైన్మెంట్ కామెడీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలు కూడా. బట్ ఆ బరిలో దిగి కూడా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి అనుకున్నారా ఫస్ట్ డే ముందు? అంటే నమ్మకం అయితే ఉండిందండి. ఎందుకంటే నాకు నా నమ్మకం ఎక్కడి నుంచి అంటే మనం కష్టపడి మంచి కథ రాసుకుంటే, నేను ఈ కథ రాయడం మొదలుపెట్టినప్పటి నుండి నాకు చాలా మైండ్లో ఒక క్లారిటీ ఉండిందంటే రైటింగ్ లెవెల్లో కథ ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా టైం తీసుకొని రాయాలని. సో ఈ కథకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసింది నేనే. సో అది రాస్తున్నప్పుడు నాకు ఒక గోల్ ఉండిందనమాట, ఎంత టైం పట్టినా ప్రాపర్గా రాయాలని. సో దాని తర్వాత నేను మా కో రైటర్ చిన్మయ్, తర్వాత మా డైరెక్టర్ మారి, వీళ్ళందరూ కూడా రైటింగ్ ప్రాసెస్లో కొలాబరేట్ చేయడం, మేము ముగ్గురం కలిసి మా గోల్ ఫస్ట్ అది ఉండిందనమాట. ఒక మంచి కథ రాయాలి, దాని తర్వాత దాన్ని చక్కగా తీయాలని. సో ఆ షూటింగ్ చేస్తున్న టైంలో మేము రియాక్షన్స్ చూసేవాళ్ళం అనమాట. పక్కన అందరూ తెగ నవ్వుతున్నారు. అక్కడ మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇదేదో మనం స్పెషల్ సినిమానే తీస్తున్నట్టున్నాం అని అన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వంశీ గారు దీన్ని సంక్రాంతికి వేస్తే బాగుంటుందని ఆయన ఐడియా అనమాట. సో అలా అనుకున్న తర్వాత ఇంక మేము వేద్దామని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మేము డౌట్ పడలేదు ఎక్కడ. నా నమ్మకం ఎక్కడంటే, నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి నుంచి చూస్తున్నాను. నేను మంచి సినిమా తీసి మనం కష్టపడి మొత్తం దానిలో సరస్వం అంతా ఎనర్జీస్, రైటింగ్, యాక్టింగ్ అన్నీ ప్రాపర్గా చేసుకుంటే లాస్ట్కి అక్కడ ప్రేక్షకులు చూస్తున్నారు చూడండి, వాళ్ళు మనం చూసుకుంటారనే ఒక ధైర్యం. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ధైర్యం, ఈ కాంపిటీషన్లో ఎందుకు వేస్తున్నారండి అని చాలామంది అడిగారు. సో ఆ ధైర్యం నా ధైర్యం కాదు, అది నాకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం. వాళ్ళు నన్ను చూసుకుంటారు, కాపాడుతారు, ఈ సినిమాని, మంచి సినిమాని వాళ్ళు ఎప్పుడు లెట్ డౌన్ అవ్వనివ్వరు అనే ఒక ధైర్యం, అనే నమ్మకం మెయిన్లీ. వాళ్ళు ఎలా అయితే ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చి టికెట్ కొని చూస్తారో నా సినిమా, నాకు రివర్స్లో వాళ్ళ మీద నమ్మకం. వాళ్ళకి నేను మంచి సినిమా ఇస్తే నన్ను ఎప్పుడు కాపాడుతారనే నా నమ్మకం. సో ఆ నమ్మకంతో వేసాము. ఈరోజు థ్యాంక్ యూ. ఏమంటారు, 2-వే నమ్మకం. వాళ్ళు చెప్పడం ఏంటంటే నవీన్ సినిమా వస్తే షూర్ షాట్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ ఇస్తాడని వాళ్ళు నన్ను నమ్మి కొన్నారు. అలాగే నేను మంచి సినిమా ఇస్తే వాళ్ళు దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారని నేను వాళ్ళని నమ్మాను. సో మా ఇద్దరిది ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది, అండ్ దానికి నేను చాలా థ్యాంక్ఫుల్. సో ఇప్పుడు నమ్మకం అనే సాంగ్ మేము వేసుకోవాలి. వేసుకోండి. నమ్మకం అనుకుంటా. అండ్ అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ఇంత లేట్గా సినిమా రిలీజ్ చేసి మీ నుంచి ఒక 2-3 సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలి 2 years అంటే, రైట్? సో ఎందుకు అంటే ఏమైందంటే అండి, మిస్ శెట్టి తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక 8 to 9 months నేను అవుట్ ఆఫ్ యాక్షన్ ఉంటానని డాక్టర్స్ చెప్పారు. సో నేను బెడ్ రిడన్ అవడం, అది చాలా కొంచెం కష్టమైంది నాకు. అంటే మెంటల్గా, ఫిజికల్గా దాని నుంచి బయటికి రావడానికి, కోలుకోవడానికి చాలా టైం పట్టింది. సో అందువల్లనే మీరు ఈ 2 years గ్యాప్ చూసారనమాట. సో ఆ యాక్సిడెంట్ వల్ల కొంచెం బాగా టైం పోయింది నాకు. దాని తర్వాత నేను రికవరీ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా కథ రాయడం స్టార్ట్ చేశాను. ఈ సినిమా యాక్చువల్గా అనగనగా రాజు మొన్న జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం షూట్ చేయడం. చాలా తొందరగా అయిపోయింది సినిమా. ఎక్కువ షూట్ డేస్ కూడా పట్టలేదు మాకు. వెరీ లిమిటెడ్ బడ్జెట్లో చాలా తొందరగా తీసాము. సో ఈ గ్యాప్ అనేది కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు కదా. సో వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రేయర్స్ వల్ల నేను దాని నుంచి రికవర్ అయ్యి ఈరోజు ఫుల్ గ్యాప్ వచ్చినందుకు నాకేంటంటే, ఎలాగైనా ఇప్పుడు గ్యాప్ వచ్చి వాళ్ళని లాస్ట్ ఇయర్ కలుసుకోలేకపోయాను థియేటర్లో. సో నెక్స్ట్ ఇయర్ మనం దింపుతున్న సినిమా వాళ్ళకి ఇంకా డబుల్ ఎనర్జీ, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మా యాక్టింగ్, సింగింగ్, రైటింగ్, డాన్సింగ్, ఫైటింగ్, ఈ 5 ఎలిమెంట్స్ ఒకటే సినిమాలో ఇచ్చేసాను. సో ఈరోజు మీరు థియేటర్స్లో చూస్తే కనుక నాకు చాలా నర్వస్గా ఉన్నాను నేను. ఏంటి ఇప్పుడు పాటలు పాడుతున్నాం, ఫస్ట్ టైం ఎలా రిసీవ్ చేసుకుంటారు, భీమవరం బాల్మా పాట విసిల్స్ పడుతున్నాయి. దెన్ ఇమోషనల్ డ్రామా ఉంది సినిమాలో. ఇమోషనల్ సీన్స్కి సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లో మీరు చూస్తే కనుక అక్కడ అరుపులు, జనరల్గా ఫైట్ సీన్కి దానికి అరవడం సహజమే, కానీ మాస్ థియేటర్లో ఒక ఇమోషనల్ డ్రామా సీన్స్కి
కనెక్ట్ అయ్యి కంటతడి పెట్టుకొని వాళ్ళు విజిల్స్ వేస్తున్నారు. సో అది మా టీం అందరికీ చాలా చాలా హ్యాపీ. అండ్ అలాగే ఫస్ట్ టైం నేను ట్రైలర్ డైలాగ్లో కూడా చెప్పినట్టు ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చేసారని. సో ఆ ప్రశాంత్ నీల్ జోన్ని కూడా విసిల్స్తో రిసీవ్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా యాక్షన్ బ్లాగ్స్ కూడా వర్కౌట్ అవడం అనేది నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెట్ సాంగ్లో డ్యాన్సులు వేయడం ఇదే ఫస్ట్ టైం. నేను నా సినిమాలోనే ఫస్ట్ టైం ఒక సెట్ సాంగ్ ఉండడం. సో ఒక కమర్షియల్, ఇందాక పెద్ద ప్రొడ్యూసర్ ఎవరో మెసేజ్ పెట్టారు, నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్స్ కొట్టడం చూసాం కానీ ఈసారి ఒక కమర్షియల్ స్టార్ హీరోలాగా నువ్వు అందరి ముందుకు వచ్చావు అండ్ ఒక కమర్షియల్ స్టార్ హీరోలాగా నిన్ను రిసీవ్ చేసుకున్నారు. దానికి చాలా చాలా సంతోషంగా ఉందని మెసేజెస్ వచ్చాయి. సో దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ముఖేష్ అంకుల్ కాలర్స్ అందరికీ కూడా రీఛార్జ్ చేశారంట. కాలర్స్ మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడాలని. తప్పకుండా. సో మాట్లాడదాం. హలో వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి హీరో గారికి ఇవ్వండి. వెంకటేష్ గారు నమస్కారం. ఎక్కడి నుంచి? సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ టు యూ సార్. ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నేను సినిమా చూశాను నిన్న. ఎలా అనిపించింది? అసలు టైమే తెలియలేదు సార్, సినిమా అయిపోయింది అప్పుడు వెంటనే. అంత బాగుంది సార్. ఒంగోలు ఎలా ఉంది రెస్పాన్స్ థియేటర్లో? ఫుల్. ఎవరెవరు వెళ్ళారు మీరు? మీ ఫ్యామిలీ మొత్తం సార్, 5 members వెళ్ళాం. అవునా? ఏ నచ్చింది? ఏ పార్ట్స్ నచ్చాయి మీకు సినిమాలో? స్పాయిలర్ లేకుండా చెప్పండి, ఏ పార్ట్స్ నచ్చాయి మీకు సినిమాలో? సినిమా మొత్తం సార్, అసలు ఎంటైర్ స్టార్టింగ్ దగ్గర నుంచి యాంకర్ ఒక ఆమె వచ్చింది ఫస్ట్. ఆమె వచ్చిందే, ఏమేమి వచ్చింది ఇంటర్వ్యూ డేట్ మీద అనుకున్నాను నేను. వెంటనే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు కంటిన్యూస్ అప్పుడే అయిపోయింది, ఇంటర్వ్యూలు వచ్చేసి అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సినిమా మళ్ళీ ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత అయిపోతే అప్పుడే సినిమా అయిపోయింది. మీరు వెంటనే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీరు రెడీ అయ్యారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకు సరిగ్గా వినపడలేదు. బట్ ఓవరాల్ మీరు మీ ఫ్యామిలీ అక్కడ ఒంగోలులో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అయితే. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ అభిషేక్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే సార్. నవీన్ పోలిశెట్టి గారు హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. అభిషేక్ గారు ఎక్కడి నుంచి? రాజమండ్రి. అయ్యి బాబోయ్, రాజమండ్రి. మా సినిమా అంతా అక్కడే షూట్ చేసామండి. అవునవును, చూసాం. చాలా బాగుంది మూవీ. మన సినిమా ఇది. అవును, మన సినిమా. ఎలా ఉంది అక్కడ రాజమండ్రిలో? సూపర్ సార్. కోటి పండుగ రేపు వస్తున్నాం, రేపు ఎల్లుండి అటు సైడ్ టూర్కి వస్తున్నాం మేము. ఎక్కడ ఏరియా ఎక్కడ ఉంటారు చెప్పండి. రాజమండ్రిలో ఎక్కడ ఎగ్జాక్ట్లీ థియేటర్ తెలియదు కానీ రేపు ఎల్లుండి విజయవాడ, తెలంగాణ, ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసి హైదరాబాద్ నుంచి తెలంగాణ కవర్ చేసుకొని మన వైజాగ్, విజయవాడ, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కవర్ చేస్తున్నాం. మన రాజుగారి పాదయాత్ర. అవునవును, పాదయాత్ర విజయోత్సవ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అటు సైడ్ గోదావరి జిల్లాలో అంతా ఎలా ఉంది పండక్కి వాతావరణం? బాగుంది, చాలా బాగుంది. చాలా. నేను నా ఫస్ట్ సంక్రాంతి సినిమా ఇది. మీరు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు, మీ అందరితో పంచుకోవడానికి వచ్చేస్తున్నాను నేను. అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. సో సినిమాలో సాంగ్స్లో డాన్స్ అలాగే ఫైట్స్ చూసిన తర్వాత మాకు ఎక్కడ కూడా మీకు యాక్సిడెంట్ అయ్యింది, బాగా బెడ్ రెస్ట్ ఉన్నారు అని చెప్పేసి మాకు అసలు ఎక్కడా అనిపించలేదు. ఎనర్జెటిక్గా చేశారు అసలు. యాక్చువల్గా అది చాలా కష్టమైంది నాకు, మీకు స్క్రీన్ మీద తెలియలేదు కానీ ఎందుకంటే నాది పూర్తిగా రికవర్ అవ్వలేదు బ్యాక్. సో ఇన్ఫ్యాక్ట్ డాన్స్ షూట్కి 10 days ముందు కూడా ఆ బ్యాక్లో నాకు చాలా చాలా ఇష్యూస్ అయ్యి ఆల్మోస్ట్ 2-3 days అయితే నేను బెడ్లోంచి లేవలేకపోయాను. సో ఆ టైంలో నేను మా ఫిజియో వాళ్ళకి పిలిచి ఇలా ఎలా 10 daysలో మరి పాట షూట్ ఉంది, దాని తర్వాత ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఎలా చేద్దాం ఇది అంటే సో ఐ డోంట్ నో, దేవుడి దయ వల్ల ఆడియన్స్ ప్రేయర్స్ అనుకుంటా, ఆడియన్స్ విషెస్, వాళ్ళ ఎనర్జీ వల్ల మళ్ళీ మా ఫిజియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు హెల్ప్ చేసి సమ్హౌ నేను ఇంకా దేవుడిని తలుచుకొని ఆడియన్స్ మీద భారం వేసేసాను ఇంకా. సో అది మీకు స్క్రీన్ మీద తెలియలేదంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ బిహైండ్ ది సీన్ నాకు చాలా ప్రాబ్లంగా ఉండింది అది యాక్చువల్లీ. అక్కడ అంత కష్టపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అంత సక్సెస్ అయ్యింది సినిమా. సో ఆ కష్టాన్ని అంతా మొత్తం పోయింది. డెఫినెట్గా నేను అప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు కానీ ఫైట్ చేసేటప్పుడు కానీ ఆ బ్యాక్ ప్రాబ్లమ్స్ అది వచ్చినప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని, ఇదంతా ఏంటంటే రేపు ఆడియన్స్ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ పెయిన్ అంతా వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇది మనం తట్టుకోవాలి. ఇప్పుడు
అదొకటే చెప్పుకున్నాను నేను. సో ఈరోజు వాళ్ళు ఫేసెస్ మీద సినిమా చూస్తుంటే వాళ్ళందరూ ఇలా ఎంత హ్యాపీగా ఒక ప్లెజెంట్గా చూస్తున్నారంటే అది ఎంత పెయిన్ అన్నా నేను భరిస్తా వాళ్ళ ఫేస్ మీద ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం. సో ఇప్పుడు మొత్తం క్యూర్ అయ్యారా? కంప్లీట్లీ రికవర్డ్ అండి. సో నెక్స్ట్ సినిమాల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఫుల్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. మేము సికింద్రాబాద్ లో ఉంటామండి. ఈ రోజు మీ మూవీ చూసానండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేనంత హ్యాపీగా ఉంది నాకు. ఎంత బాగుంది. ఇలాంటి సినిమాలు ప్రతి సంక్రాంతికి మీరు తీయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ లో ఎక్కడి నుంచి మీరు? సికింద్రాబాద్ మారేడుపల్లి. అయ్యో, మా మదర్ కూడా అటు సైడ్ మారేడుపల్లిలోనే పెరిగారండి. అవునా అండి? ఈస్టా వెస్టా? భాగ్యలక్ష్మి. ఈస్టా వెస్టా మీరు? ఈస్ట్ ఈస్ట్. ఓ, ఈస్ట్ మారేడుపల్లి. ఓకే, మనం మంది కూడా అటు సైడే. అవునా? సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. చెప్పలేని ఆనందం అంతా అసలు మూవీకి వెళ్ళొచ్చినాక ఇంకా ఇప్పుడు కూడా నేను హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ అండి. మీ హ్యాపీనెస్ కోసమేనండి మేము అందరూ పనిచేసేది. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి సినిమాలు ప్రతి సంక్రాంతికి తీయాలండి. డెఫినెట్గా అండి. మీరు బ్లెస్సింగ్స్, మీరు ఇలాగే ప్రతి సినిమా హిట్ చేస్తూ ఉంటే ప్రతి పండక్కి ఏదో ఒక మంచి కథతో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను తప్పకుండా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అండ్ నవీన్ గారు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీ అండ్ మ్యారేజ్ తర్వాత ట్విస్ట్ మాత్రం ట్విస్ట్ ఏంటో చెప్పట్లేదు మీకు, అదిరిపోతుంది అని చెప్తున్నా ఆడియన్స్ కి, కంగారు పట్టుకోండి. అయితే ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో అందరూ షాక్ అన్నమాట. అలా ఆ విధంగా ప్లాన్ చేశారు మొత్తం సినిమా కూడా. అండ్ లాస్ట్ లో కొంచెం సెంటిమెంట్ అంతా మొత్తం కూడా దానికి కూడా రియాక్ట్ అయ్యారు జనాలు అందరూ కూడా. అండ్ ఎక్కడ కూడా సెంటిమెంట్ అంతసేపు నవ్విన తర్వాత కొంచెం సెంటిమెంట్ వచ్చేసరికి కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎక్కడ కూడా మొత్తం అందరు థియేటర్స్ అతుక్కుపోయేలాగా చేశారు. అండ్ స్టోరీ విషయంలో కానివ్వండి, డైలాగ్స్ విషయంలో కానివ్వండి, ది పర్ఫెక్ట్ మూవీ సంక్రాంతికి. సో సంక్రాంతి మూవీ వస్తుంది అని అంటేనే ఎక్కువగా నవ్వులు ఉండాలి. సో ప్రతి ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చూసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టే సినిమా వచ్చింది. అండ్ స్క్రిప్ట్ విషయంలో, డైలాగ్స్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ బాగుంది అని అర్థమవుతుంది. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు? సో డెఫినెట్ గా ఇందాక మీరు అడిగారు కదా గ్యాప్ ఎందుకు వచ్చింది అని. ఏమవుద్దంటే ఇంత పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ రాయాలంటే ఆ టైం పట్టుద్దండి. హడావిడిగా ఫాస్ట్గా మనం రాసేస్తే ఈరోజు ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లో 200 బుల్లెట్స్ లాగా 200 జోక్స్ అలా లకలకలకలకలకల పడుతున్నాయి. అది పడుతున్నాయంటే అది అంత తొందరగా వన్ డేలో రాయలేము అది. సో దానికి మాకందరికీ రైటింగ్ లెవెల్లో రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి దాన్ని టైం తీసుకొని రాసామన్నమాట. సో అది అందుకే ఈరోజు థియేటర్లో అంత బాగా పేలుతుంది. సో ఎప్పుడన్నా మీరు మా నవీన్ సినిమా వస్తుందంటే ఒకటి మాత్రం గ్యారంటీ నేను ఇస్తా, రైటింగ్ లెవెల్లో కానీ ప్రెప్ లెవెల్లో కానీ అంత క్వాలిటీ చెక్ చేసుకొని మేము ముందుకు తీసుకొస్తాం. ఆ నమ్మకం బ్లైండ్గా మీరు పెట్టుకొని మీరు థియేటర్కి వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ పొందుతున్నారంటే మా గోలే అది. అండ్ ఇంకో సెకండ్ గోల్ నేను ఏం పెట్టుకున్నానంటే రైటింగ్ టైంలోనే చిన్న పిల్లోడు, సపోర్ట్ ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 3 year 4 year old పిల్లలు ఉంటారు, అక్కడ నుండి 80 year old గ్రాండ్ మదర్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో కూర్చొని ఎక్కడా కూడా అన్కంఫర్టబుల్ అవ్వకుండా, ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించాలనేది నా గోల్. నా ప్రతి సినిమాలో మీరు చూస్తే కనుక ఏజెంట్ కానీ, జాతిరత్నాలు కానీ, మిస్ శెట్టి కానీ, ఇప్పుడు ఈరోజు అనగానే అది మాత్రం నేను కామన్గా పెట్టుకుంటాను. సో ఈరోజు మొన్న ఎవరు మా డ్యాన్స్ మాస్టర్ ఫోన్ చేశారు, సినిమా చూశాను ఇప్పుడే, పక్కన పిల్లలంతా ఉన్నారు, వాళ్ళు అసలు నువ్వు స్క్రీన్ మీద రాగానే ఇంకా నువ్వు ఏం మాట్లాడలేదు, అప్పుడే అలా చూసేసి నవ్వేసి వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చిన్న పిల్లలు ఆల్రెడీ నవీన్ నచ్చాడు అన్న ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికన్నా పెద్ద గిఫ్ట్ ఏం కావాలి నీకు నవీన్ అని. సో నాకు అది నిజంగానే నాకు అది 100 కోట్లతో సమానం. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు పిల్లలంతా. సో వాళ్ళు వచ్చి అలా చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అది అప్పట్లో బ్రహ్మానందం గారు అది అంటే ఇంకా ఆయన చూడంగానే అసలు డైలాగ్ చెప్పకుండానే నవ్వేస్తారు స్క్రీన్ మీదకి రాగానే. అంటే అఫ్ కోర్స్ ఆయన లెజెండ్ అనుకోండి, నేను కంపారిజన్ చెప్పట్లేను. నేను అంటుంది ఏంటంటే అది నాకు చాలా చాలా సంతృప్తినిచ్చింది అనమాట. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూసే సినిమా. అండ్ పండక్కి ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి చెప్పేది ఏంటంటే పండక్కి బెస్ట్ కంటెంట్ తిప్పారు, అసలు ఒక ఫెస్టివల్ వైబ్లో ఎంజాయ్ చేసే సినిమా. సో ఇదే సినిమా మీరు రెండు వారాల తర్వాత కూడా చూడొచ్చు, అప్పుడు ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ వీకెండ్ ఏంటంటే థియేటర్స్లో అంతా ఒక పండగ వైబ్ ఉంది, ఒక ఊపు ఉంది. ఆ ఊపులో మీరు ఈ సినిమా మిస్ అవ్వకూడదు. అందుకే ఎవరన్నా ఇంకా చూడకపోయి ఉంటే
వెంటనే మీరు ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తే మేము ఏం మాట్లాడుతున్నాం, అందరు రివ్యూవర్స్ ఏం చెప్తున్నారు, ఆడియన్స్ ట్వీట్ల ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఇంత హైప్ వస్తుంది సినిమాకి, ఎందుకు ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనే దానికి ఆన్సర్ థియేటర్స్లో ఉంది. సో మీరు ఈ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే అమెరికాలో వచ్చేసి ఇప్పుడు లాంగ్ వీకెండ్ మండే నాడు ఈ 4 days ర్యాంపేజ్ రచ్చ ఉండబోతుంది ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు మిస్ కాకూడదు అనేది ఈరోజు నేను మీ స్టూడియోకి రావడం. రైట్, కాలర్ కూడా రెడీగా ఉన్నారండి శ్రీనివాస్ గారు. హలో అండి. హలో మేడం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీ వాయిస్ వినపడట్లేదు, కొంచెం గట్టి మాట్లాడతారా? ఇప్పుడే సార్. ఎక్కడి నుంచి అండి శ్రీనివాస్ గారు? బెంగళూరు అండి. బెంగళూరు. అవును సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సినిమా చూసారా? అవును సార్. నేను యాక్చువల్గా అయితే అక్కడ TVR లో పనిచేస్తానండి ప్రొజెక్షనిస్ట్ గా. ఓకే. మీ సినిమా లెక్క 2 సార్లు చూసారండి ఇప్పటికి. అనగారు 2 సార్లు చూసారా? 2 సార్లు కాదండి, 4 సార్లు చూసారండి. 4 times. అయ్యో బాబోయ్, థ్యాంక్ యూ అండి. బెంగళూరు బాక్స్ ఆఫీస్ మీరే కాంట్రిబ్యూషన్ అయితే అంటే 4 సార్లు చూడడానికి అంతగా ఏం నచ్చిందండి మీకు? నచ్చిన పాయింట్ ఏంటి చెప్పండి. ఆయన కామెడీ పాయింట్ అండి. ఓకే. ఆ కామెడీ యాంగిల్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. యాక్షన్ బ్లాక్స్ డ్రామా అంతా నచ్చిందా? సూపర్ గా నచ్చిందండి. సినిమాలో పొలిటికల్ కామెడీ ఎలా అనిపించింది? సూపర్ గా ఉందండి. ఆపరేషన్ చారులత ఎలా ఉంది? ఆపరేషన్ చారులత ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. డాగ్ సీన్స్, గోవా సీన్స్ అన్ని పేలుతున్నాయి అటు సైడ్ బెంగళూరులో కూడా. అవునండి. ఇక్కడ అసలు బీభత్సంగా ఉంది. ఇక్కడ కూడా రెస్పాన్స్. యాక్చువల్లీ నేను బెంగళూరు రావాలి, మొన్న కుదరలేదు. మేబీ ఈ వీక్ వస్తాను, నేను అక్కడ వచ్చి కలుస్తాను మీ అందరినీ. ఓకేనండి. నేను ఇంకా 2-3 సార్లు ఎక్స్ట్రా చేయమని చెప్పానండి మా టీం వాళ్ళకి. ఏంటండి? ఇంకా షోస్ ఎక్కువ వేయమని. అవునవును, షోస్ ఇప్పుడు బేసికలీ ఫెస్టివల్ కదండి. సో చాలా సినిమాలు ఉండేసరికి లొకేషన్స్ అన్ని టైట్ అయిపోయాయి. సో మీరందరూ ఈ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్కి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, ఇంకా లొకేషన్స్ ఓపెన్ చేసి థియేటర్స్ ఓపెన్ చేయాలని. నాకు అందరూ పొద్దున్నుంచి అదే చెప్తున్నారు, నవీన్ బెస్ట్ కంటెంట్ సినిమా దింపావు, మీరు చేయాల్సిందల్లా ఒకటే మ్యాక్సిమం థియేటర్స్ దీన్ని పెంచండి, ఎక్కువ తెలుగు ఫ్యామిలీస్ వచ్చి చూడాలి ఈ సినిమా, అందరూ పండక్కి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సో డెఫినెట్గా మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. అండ్ రాబోయే 1 weekలో ఇంకా లొకేషన్స్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు పాడిన పాట మీరే, ఇప్పుడు వచ్చిన పాట మీరే పాడారు. అవునండి. సో ఇంకా మీరు నెక్స్ట్ మీ మూవీస్కి సింగర్స్ని ఇంకా అవసరం లేదనుకుంటా. అసలు ఒక సింగర్ లాగా ఎంత బాగా పాడారో మీరు. థ్యాంక్ యూ అండి. మ్యూజిక్ నేర్చుకున్నారా లేకపోతే జస్ట్? లేదంటే అంటే నేను కాలేజ్లో పాడేవాడిని. ఓకే. ఈ సినిమాలో పాడాలని నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకుండే. బట్ మా టాలెంట్ ఏజెన్సీ హెడ్ మనోహర్ గారు అని అక్కడ ఉన్నారు యాక్చువల్గా, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారనమాట. సో నువ్వు పాడాలి ఖచ్చితంగా ఈ సినిమాలో, నువ్వు ఎలాగైనా పాడాలి అని ఆయన నా మైండ్లో వేశారు. అదే టైంకి మిక్కీ అండ్ చంద్రబోస్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, వీళ్ళిద్దరు ఐడియా అనమాట అది. నవీన్ నీ గొంతు చాలా బాగుంది, నువ్వు పాడితే బాగుంటుంది భీమవరం బాల్మా అనే పాట. కథకి బాగా బీచ్కి చాలా కనెక్షన్ ఉంది. సో ఆ పాటలో ఒక అల్లరి ఉంది, ఆ అల్లరి నీ సింగింగ్ స్టైల్లో ఆల్రెడీ వస్తుంది అది నువ్వు పాడితే అని అంటే వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 4-5 hours దోలు తీశారు మొత్తం, ప్రాపర్గా వచ్చేదాకా వదలలేదు వాళ్ళు. సో నేను కూడా ఇంకా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పాడాను అనమాట. సో మాకు కూడా చాలా బాగా నచ్చింది. చిన్న 2 లైన్లు, మీకు కాఫ్ ఉందని అర్థమైంది. నాకు 3 days నుంచి అరిచి థియేటర్స్లో గొంతు పోయింది, బట్ ఐ ట్రై. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ, ఇంత అందంగా ఉందేంటి హాయ్, డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి, ఏ కిస్కి బేటీ హై భాయ్, ఏ కారేమో బెంజీ ప్యారేమో జెన్జీ, స్టోరీ మొదలెట్టేద్దామా, భీమవరం బాలమా బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా, భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. అసలు మీరు పాడుతుంటే మ్యూజిక్ కూడా అవసరం లేదు, చాలా బాగా పాడారు. గొంతు పోయిందండి, సారీ. థియేటర్స్లో అరిచి ఏమైనా తప్పులు జరుగుంటే స్కేల్లో కొంచెం మన్నించండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. డేవిడ్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఓకే, మాట్లాడండి. నవీన్ గారు. నమస్కారం అండి. ఎవరండి పేరు? డేవిడ్ ఫ్రాన్సిస్. డేవిడ్ ఫ్రాన్సిస్. ఎక్కడి నుంచి? సెకండ్రాబాద్. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ కాప్రా అండి. కాప్రా నుంచి చూసారా అండి డేవిడ్ సినిమా? హైదరాబాద్ సార్, నేను రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నా వయసు 77. కానీ ఏ బ్యూటీ అనే సాంగ్
సినిమాలో మమ్మల్ని లేపి డాన్స్ చేయాలన్నంత ఆవేశంతో ఎగిరాం ఈ సాంగ్ కు. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ గారు. సో మీ చాట్ జీపీటీ బ్యూటీ మీ వైఫే అన్నమాట. అనగనగా ఒక రాజు అనేది రాజుగా కాకుండా గానీ మీరు రైతుల సమస్యలు తీసుకొని మీకు వచ్చిన డబ్బంతా కూడా ట్విస్ట్ ఏం చెప్పకండి, మీరు ఆ చాట్ జీపీటీ డాన్సింగ్ గురించి మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. సో ఇక్కడే కాదండి, మీ సినిమాలు ఎక్కువగా యుఎస్లో బాగా కనెక్ట్ అవుతుంది. సో ఎందుకు వాళ్ళకే ఎక్కువగా బాగా కనెక్ట్ అవుతున్నారు? ఎందుకంటే ఇక్కడ కంటే కూడా అక్కడ రిలీజ్ అయితే కనుక సినిమాలు సూపర్ బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకుంటున్నాయి. సో వాళ్ళకి జనాలకి అక్కడ యుఎస్ జనాలకి బాగా ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? ఇది నాకు కూడా తెలియదండి, దీని ఆన్సర్ ఏంటో నాకు కూడా తెలీదు. మీరు అన్నది మాత్రం నిజమే. ఇప్పుడు అనగనగా రాజు మీరు చూస్తే కనుక అక్కడ ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్తో ఓపెన్ అయింది. నా ప్రీవియస్ సినిమాలో ఓపెనింగ్ని ప్రీమియర్స్ తోటే దాటేసింది అది. అండ్ సెకండ్ డే మీరు చూస్తే యూఎస్లో పండగ రిలీజ్లో అనగనగా ఒక రాజు బుకింగ్స్ టాప్లో ఉన్నాయన్నమాట. సో ఇంత కాంపిటీషన్లో ఇంత పెద్ద పెద్ద సినిమాలతో వచ్చి కూడా అనగనగా ఒక రాజు యూఎస్లో అలా టాప్లో ట్రెండ్ అవ్వడం అనేది అదొక దానికి వర్డ్ కూడా నాకు తెలీదు, అది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది ఒక మిరకల్ అనాలా లేకపోతే ఒక ఎప్పుడు ఊహించలేని విధంగా అది ర్యాంపేజ్ ఉంది అక్కడ యూఎస్ బాక్స్ ఆఫీస్లో. అండ్ ఇది మొదటిసారి కాదు, ఇది మీరు మిస్ శెట్టి సినిమా చూస్తే కనుక అది జవాన్ లాంటి ఒక పెద్ద సినిమాతో రిలీజ్ అయింది. అది జవాన్ అనే షారూఖ్ ఖాన్ గారి సినిమా, యూఎస్లో అది చాలా ర్యాంపేజ్ సినిమా. అది అలాంటి సినిమాతో రిలీజ్ అయ్యి కూడా మిస్ శెట్టి సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్లో $2 million చేసింది దాదాపు. సో దాని ముందు జాతిరత్నాలు పాండమిక్ తర్వాత థియేటర్స్ యూఎస్లో పాండమిక్ తర్వాత అసలు 2 years ఎవరు సినిమాలు చూడట్లేరు యూఎస్లో. అలాంటిది జాతిరత్నాలు అనే సినిమా $1 million ఫిల్మ్ అయింది అమెరికాలో. సో ఇది ఏదో కనెక్షన్ అయితే ఉంది నాకు. సో దానికి నేను ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఓవర్సీస్ ఆడియన్స్కి కూడా. అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఎవరైతే మన ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే నేనేంటంటే ప్రతి సినిమాకి నేను వాళ్ళతోటి టూర్స్ కూడా చేస్తుంటాను. జాతిరత్నాల టైం నుండి యూఎస్ వెళ్ళి ప్రమోషన్ స్టార్ట్ చేయాలన్న ఐడియా మొదలెట్టామన్నమాట. సో అది చాలా చాలా వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. సో జాతిరత్నాలు కానివ్వండి, మిస్ శెట్టి కానివ్వండి, అమెరికా మొత్తం పాదయాత్ర చేశాను నేను. సో ఆల్మోస్ట్ అన్ని సిటీస్ కవర్ చేసి వాళ్ళని పర్సనల్గా వెళ్ళి కలిశాను. సో ఎందుకంటే నాకు వాళ్ళు చూపించిన ప్రేమాభిమానానికి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది నెంబర్ 1. నెంబర్ 2, ఓవర్సీస్ ఆడియన్స్ మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిన మన వాళ్ళే. మీరు ఓవర్సీస్లో మీరు నా సినిమాల రెస్పాన్స్ చూస్తే అది సుదర్శన్ థియేటర్ లాగానే అనిపిస్తుంది మీకు. సో ఇక్కడి నుంచి వెళ్ళిన మన వాళ్ళే వాళ్ళందరూ వెళ్ళి ఒక ఫారెన్ కంట్రీలో లోన్స్ తీసుకొని ఎంఎస్ చేస్తున్నారు, తర్వాత H1B జాబ్స్ చేస్తున్నారు. ఇద్దరు డబుల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ పనిచేసి పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళి. సో బాగా కష్టపడితే కానీ అక్కడ డబ్బులు రావు అమెరికాలో. ఒక్కొక్క డాలర్ విలువ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనేంటంటే నా సినిమాల ద్వారా ఇప్పుడు ఒక అమెరికన్ ఆడియన్స్ ఒక సినిమా చూడడానికి రావాలంటే 45 minutes to 1 hour డ్రైవ్ చేసుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని ఎక్కడన్నా డే కేర్లో పెట్టో లేదా వాళ్ళతో రావడమో చేసుకొని దాని తర్వాత వాళ్ళ శాలరీ నుంచి ఒక $15, $20, ఒక 4 టికెట్లు కొంటే $80. అది $80 అనేది స్మాల్ అమౌంట్ కాదు. సో నేను మైండ్లో ఏం పెట్టుకున్నానంటే నా ఫస్ట్ సినిమా నుంచి వాళ్ళ $80కి నేను వర్త్ ఇవ్వాలి. ఆ వర్త్ $80 వాళ్ళకి వర్త్ అనిపించాలి, ఆ 1 hour ట్రావెల్ వర్త్ అనిపించాలి. అందుకు నేను కష్టపడతాను. మేబీ ఆ కష్టాన్ని ఆ హార్డ్ వర్క్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఇలాంటి ఓపెనింగ్స్ ఇస్తున్నారేమో అని నా అనాలిసిస్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. అండ్ ప్రమోషన్స్లో కూడా ఎరగదీశారు అండ్ ఒక రేంజ్లో ఇచ్చారు ప్రమోషన్స్. మల్లారెడ్డి కోడలతో కూడా డాన్స్ చేస్తూ ప్రమోషన్స్ ఇవ్వడం. అండ్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. రీజన్ ఏంటి? అండ్ అంతేకాకుండా సితారా ప్రొడక్షన్కి సంబంధించి మరో హిట్ దాని ఖాతాలో పడిపోయింది. సితారా ప్రొడక్షన్స్ గురించి కూడా మాట్లాడండి. ప్రమోషన్స్ అనేది నాకు ఒక ఎమోషన్ అండి అది. సో ప్రమోషన్స్ అనేది నేను దాన్ని నార్మల్గా తీసుకోను. నేను ప్రమోషన్స్ని ఎలా భావిస్తానంటే ఇప్పుడు మనం ఒక తండ్రిగా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏమంటారు, ఒక అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఒక తండ్రి ఎలా ఫీల్ అవుతాడు, మనం ఇంటికి పంపిస్తున్నప్పుడు మా అమ్మాయిని బాగా చూసుకోండి అని చెప్తాను. థియేటర్కి పంపించేయడం. సో అలా సినిమా అనేది ఒక కూతురు తండ్రి
ఒక కూతుర్ని పంపించేటప్పుడు ఎలా ఫీల్ అవుతాడో నేను అలా ఫీల్ అవుతాను సినిమాకి. సో మా సినిమా మేము మీ దగ్గర పంపిస్తున్నప్పుడు మా అమ్మాయిని బాగా చూసుకోండి అని చెప్తాం కదా. సో ప్రమోషన్స్ అనేది నేను అలా భావిస్తాను. సో మీరందరూ రండి, బాగా ఎంజాయ్ చేయండి అని నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టు ప్రమోషన్స్ అనేది నాకు. అది యూఎస్ అవనివ్వండి, అనకాపల్లి అవనివ్వండి, నెల్లూరు అవనివ్వండి, అటు విజయవాడ అవనివ్వండి, ఇటు కరీంనగర్ అవనివ్వండి, నాకు అన్నీ ఒకటే. ప్రతి చోట నా ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రమోషన్స్ ఇంకా నేను యూకే, సింగపూర్, మలేషియా అక్కడున్న తెలుగు వాళ్ళని కూడా అందుకోవాలని నా నెక్స్ట్ గోల్. సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఫ్యామిలీస్ ఎక్కడున్నా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమా చూడమని ఆహ్వానించడానికి నా గోల్ ప్రమోషన్స్ అనేది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ మీరు ఇందాక అన్నట్టు మా నాగవంశీ గారు చాలా చాలా పాపులర్. లాస్ట్ 2-3 సినిమాలు మీరు చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఆయన. సో ఈ సినిమాతో ఏంటంటే నా సంతోషం, నా పర్సనల్ సాటిస్ఫాక్షన్. లాస్ట్ 2 days నుంచి మీరు వంశీ గారిని చూడండి, ఎక్కడైనా ఒక బ్రైట్ స్మైల్తో ఆనందంగా అలా ఒక ఫుల్ కాన్ఫిడెన్స్, ఒక బ్యూటిఫుల్ స్మైల్ వేసుకొని ఆయన అన్ని చోట్ల కనిపిస్తున్నారు. సో సితార ప్రొడక్షన్స్ ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. వాళ్ళకి 2026 అనగనగా ఒక రాజు అనే మా బ్లాక్ బస్టర్ సినిమాతో స్టార్ట్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీ. అండ్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో ఈ రాబోయే సినిమాలు కూడా ఈ మొమెంటంలో సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రోహిత్, మనం క్లోజ్ చేసేద్దాం ప్రోగ్రామ్ మీ పంచి డైలాగ్తో. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చేసారు కదరా. రాజుగాడి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది, అందరికీ గుర్తుండిపోతుంది. ఇంకా మరింత సక్సెస్ అవ్వాలి మీ సినిమా అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు మీ వ్యూవర్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి రాజుతో స్మాల్ చిట్ చాట్ చూసారు కదా. ఇది వాళ్ళ ఏబిఎన్ న్యూస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.